Welcome to the Hindu newspaper editorial analysis 27/5/2024. Like the regular tutorial, today also I'll be first discussing the heading, then all the important words I'll box them and I'll tell you the meanings and how it is used in the context. At the same time, we'll go in for an insightful analysis of the editorial today. So what is the author talking about? He is talking about the specter of nuclear conflict once again. So the main point he's talking here is the ghost or the apparition. The ghost or the apparition or the phantom, as you say, of nuclear conflict. So మళ్ళీ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ దేశాల మధ్య జరగచ్చు మళ్ళీ ఒకసారి అన్న పెనుభూతం, ఓకే, ఆ పిశాచి మళ్ళీ పొలిటికల్ డిస్కషన్స్లోకి టేబుల్ మీదకి వచ్చిందనమాట. ఆథర్ ఏమన్నారంటే ద స్పెక్టర్ అంటే ద గోస్ట్ ఆఫ్ ది ఆపరేషన్ ద ఫ్యాంటమ్ ఆఫ్ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్. అంటే ఇప్పుడు యుద్ధం ఇంకా మామూలుగా బాంబులతో వాటితో కాకుండా స్టేట్ కంట్రీస్ ఏమంటున్నాయి, విల్ గో హెడ్ విత్ విత్ న్యూక్లియర్ వార్ఫేర్. సో వన్స్ అగైన్ ఈ భయం అన్నది పైకి తెచ్చారు. సో ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ స్ట్రైట్ అవే వాళ్ళు ఏమన్నారు, అట్ ఎవ్రీ మేజర్ వారర్ ఆఫ్టర్ ఎవ్రీ మేజర్ వారర్ కాన్ఫ్లిక్ట్, ప్రతి మేజర్ అంటే చాలా పెద్ద యుద్ధం, ఆ తర్వాత పెద్ద మిస్అండర్స్టాండింగ్, క్వశ్చన్స్ టెండ్ టు బి రైజ్డ్. క్వశ్చన్స్ ఆర్ టెండ్, దే విల్ బి రైజ్డ్, దే టెండ్ టు బి అంటే ఇట్ ఈస్ ఎనీథింగ్ బట్ ఇన్ఎవిటబుల్ అంటాం కదా. సో టెండ్ టు బి రైజ్డ్ యాజ్ టు వెదర్ ద రూలింగ్ ఎలీట్, ఓకే, వెదర్ ద రూలింగ్ ఎలీట్ అట్ ద టైమ్, ఆ టైంలో ఉన్న రూలింగ్ ఎలీట్. రూలింగ్ ఎలీట్ అంటే ఎవరంటారు ఆథరు, ఓకే, హూ హ్యావ్ కోయర్సివ్ అథారిటీ. ఈ రూలింగ్ ఎలీట్కి ఏముంటుంది, దే విల్ హ్యావ్ కోయర్సివ్ అంటే దే కెన్ ఫోర్స్, కోయర్సివ్ అథారిటీ ఉంటుంది. వెదర్ ద రూలింగ్ ఎలీట్ అట్ ద టైమ్ హ్యాడ్ ఫెయిల్ టు సీ ద రైటింగ్ ఆన్ ద వాల్, ఓకే, ఇది ఇడియోమాటిక్ యూసేజ్. ద రైటింగ్ ఆన్ ద వాల్ అంటే ఏంటి, రైటింగ్ ఆన్ ద వాల్ అని అన్నారు అనుకోండి, అంటే ఆ రోజుల్లో ఉన్న పొలిటికల్ ఎలీట్ ఎవరి దగ్గర అయితే కోయర్సివ్ పవర్ ఉందో, వీళ్ళు అథారిటీ ఉందో ఆ టైంలోని వాళ్ళు ఫెయిల్ అయ్యారా ఏంటి చూడడం. ఆ సిట్యువేషన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్, ఓకే, ఆ సిట్యువేషన్ ఇస్ గోయింగ్ టు బికమ్ వెరీ డిఫికల్ట్ అండ్ అన్ప్లెజెంట్. ద సిట్యువేషన్ ఆఫ్ యూజింగ్ ద న్యూక్లియర్ వార్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ అన్ప్లెజెంట్ అండ్ వెరీ డిఫికల్ట్. అది కనబట్టలేదా వాళ్ళు ప్రస్ఫుటంగా అని అడుగుతున్నాడు ఆథర్. అండ్ హెన్స్ కనుక దే డిడ్ నాట్ ప్రిపేర్ ఫర్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ మేజర్ కాన్ఫ్లిక్ట్, ఓ పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఆర్ ఎ ఫేస్ అప్ టు ద థ్రెట్. అంటే రాబోయే విపరీత పరిణామాలని మనం ఎలా ఫేస్ చేయాలి, ఎ ఫేస్ అప్ టు ద థ్రెట్ దట్ లే అహెడ్, అంటే ముందు ఉన్న ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి అన్నది వాళ్ళు చూసి. టుడే యాజ్ సమ్ నేషన్స్ ఎంగేజ్ ఇన్ సేబర్ ర్యాక్లింగ్. అసలు ఇవాళ ఆర్టికల్ చూడండి, అప్పుడే ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ వాడారు ఈయన, ఓకే. ది ఆథర్ ఈస్ గోయింగ్ ఇన్ ఫార్ యూజింగ్ ఫ్యాంటాస్టిక్ వర్డ్స్ అండ్ కానిటేషన్స్. టుడే కొన్ని దేశాలు ఎలా ఉన్నాయంటే దే ఎంగేజ్ ఇన్ సేబర్ ర్యాక్లింగ్ అంటే ఏమంటారు, థ్రెట్ ఆఫ్ ద మిలిటరీ ఫోర్స్ అనమాట, ఓకే. దే ఆర్ షోయింగ్ ద థ్రెట్ ఆఫ్ ద మిలిటరీ ఫోర్స్ ఆర్ ద డిస్ప్లేయింగ్. Today, some nations engage in saber rattling and hold out the threat, military force, not merely of war. The yuddhame kaadu, not merely of war, but also of using the ultimate weapon, within inverted commas pettaru chudandi. Ultimate weapon ante enti, nuclear bomb adestam. We'll go in for nuclear force. Andukane it is important to raise this question yet again. ఓకే, ఇట్ అగైన్ మళ్ళీను. ద ట్రూత్ ఇస్ పర్హాప్స్, నిజం ఏంటంటే పర్హాప్స్ హిడెన్ బిట్వీన్, దాగి ఉందన్నమాట దేని, బిట్వీన్ లేయర్స్ ఆఫ్ రెటరిక్ అంటే పర్సువేసివ్నెస్, లేయర్స్ ఆఫ్ రెటరిక్ దట్ ప్రామినెంట్ లీడర్స్, పేరు ప్రసిద్ధిగాంచిన లీడర్స్ అండ్ దేర్ స్పోక్స్మెన్ ఇండల్జ్ అంటే దే ఇన్వాల్వ్ ఇన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. కాలక్రమేణా ప్రతిరోజు they are indulging in all these kind of layers of rhetoric, layers of persuasiveness anamata. The prominent leaders or the spokesmen indulge in
ఫ్రమ్ టైమ్ టు టైమ్. దెర్ ఇస్ యెట్ టైమ్ ఫర్ నేషన్స్ టు సిట్ అప్. ఎప్పటికి కూడా నేషన్స్కి టైం ఉంది. దేనికి? కూర్చోండి, అబ్జర్వ్ చేయండి, టేక్ నోటీస్ అండ్ చర్చించండి, డిస్కస్ అండ్ డిసర్న్, డిస్టింగ్విష్ చేయండి గుడ్ అండ్ బ్యాడ్, వ్యత్యాసం తెలుసుకోండి. డిసర్న్ ఏంటి? హిడెన్ మీనింగ్స్ బిహైండ్ ద వాలీ ఆఫ్ రెటరిక్ బీయింగ్ సీన్. బిహైండ్ ద వాలీ అంటే కంటిన్యూస్గా పర్సేజ్, అసలు వెనక ఎందుకు ఇదంతా జరుగుతోంది అన్న విషయం మీరు అందరూ విజ్ఞులు, జ్ఞానులు, ప్రాజ్ఞులు కనుక దేర్ ఇస్ యెట్ టైమ్ ఫర్ నేషన్స్. సిట్ అప్, టేక్ నోటీస్, డిస్కస్. కూర్చో, చూడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో అండ్ మాట్లాడు, వ్యత్యాసం తెలుసుకో. అసలు ఎందుకు ఈ పద ప్రయోజనం ఉంది, ఆ పలుకులో అర్థం అంతరార్థాన్ని కూడా గ్రహించండి. హిడెన్ మీనింగ్ బిహైండ్ ద వాలీ ఆఫ్ రెటరిక్ బీయింగ్ సీన్. ఓకే, ఏమంటారు? వాట్ ఈస్ ద లీడర్స్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ రష్యా సే? సో ఫ్రాన్స్, రష్యా లీడర్లు ఏమంటారు? మెనీ లీడర్స్ అట్లీస్ట్ ఇన్ ద వెస్ట్ హ్యావ్ టేకెన్ డ్యూ నోట్. ఎస్, మేము దీన్ని పరిగణలో తీసుకున్నాం. ఆఫ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్, సో కాల్డ్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఏమన్నారు? ఆయనకి భవిష్యత్తు మీద ఎటువంటి విజన్ ఉందంట? హీఈస్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ అపోకలిప్టిక్ విజన్. అంటే ఏమంటారు? టోటల్ డిస్ట్రక్షన్. ఈ సేయింగ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు అంటున్నారు, దే విల్ బి టోటల్ డిస్ట్రక్షన్. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఫ్యూచర్ ఈవెంట్స్ అన్నమాట. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఎందుకలా అంటున్నారు? ఎందుకంటే ఏమో ఒకవేళ కానీ న్యూక్లియర్ వార్ కానీ స్టార్ట్ చేస్తే అదే అపోకలిప్టిక్ విజన్. అండ్ వాట్ ద ఫ్యూచర్ హెన్స్ లుక్స్ లైక్, భవిష్యత్ ఎలా ఉండొచ్చు? దేర్ ఈజ్ ఆల్సో మోర్ దెన్ ఎ హింట్. సమజ్దార్కి వెళ్ళి ఇషారే కాఫీ అంటాం కదా, చిన్న హింట్ ఇచ్చారనమాట, అర్థం చేసుకోండి అని. సో దెర్ ఈజ్ ఆల్సో మోర్ దెన్ ఎ హింట్ ఇన్ మిస్టర్ మ్యాక్రాన్స్ రిమార్క్స్ ఆఫ్ ద డేంజర్. ఓకే, దాగి ఉన్న ముంపు, న్యూక్లియర్ ఎనాహిలేషన్. మీరు ఎక్కువ మంది ఎనిహిలేషన్ అని చదివి ఉంటారు. ఇట్స్ న్యూక్లియర్ ఎనాహిలేషన్. అంటే న్యూక్లియర్ వార్ వలన కంప్లీట్గా ఎరేజ్ అయిపోద్ది. జీవం అన్నదల్లా చెట్లు, పురుగులు, పాములు, మనుషులు అందరూ దే విల్ బి వైప్డ్ అవుట్. సో మ్యాక్రాన్ రిమార్క్స్ ఆఫ్ డేంజర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనాహిలేషన్ అండ్ అన్లైక్, ఇదంతా ఆల్రెడీ జరిగిన దానిలో ఉండదు. అండ్ అన్లైక్ మెనీ ప్రీవియస్ అవుట్పోరింగ్స్, ముందుగా జరిగిన అవుట్పోరింగ్, బయటపడిన చాలా విషయాలు, అవుట్పోరింగ్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్, మెనీ యూరోపియన్స్ దిస్ టైమ్, దీనికి ముందు వర్తమాన కాలంలోని చాలా చెప్పాడు ఆయన. ఓకే, ఎవరు? మ్యాక్రాన్ గారు చెప్పిన పెద్దగా వాళ్ళు అప్పుడు అంత పరిగణనలో తీసుకోలేదు. కానీ అన్లైక్ మెనీ ప్రీవియస్ అవుట్పోరింగ్స్, ప్రీవియస్గా చాలా బయటికి పోరింగ్ అనమాట, లాగా ఆయన ఒపీనియన్ మీద ఒపీనియన్ బయటకు వస్తున్న పట్టించుకోని వాళ్ళు. అన్లైక్ మెనీ ప్రీవియస్ అవుట్పోరింగ్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఇప్పుడు మాత్రం మెనీ యూరోపియన్స్ దిస్ టైమ్ ఆర్ సెట్టింగ్ అప్ అండ్ టేకింగ్ నోటీస్. ఈసారి మాత్రం ఇదేదో సీరియస్గా అవుతుందిరా బాబు, మనం వీ హ్యావ్ టు టేక్ నోట్ ఆఫ్ ఇట్. లెట్స్ ఓపెన్ అవర్ బుక్స్ and note it down. This is a red flag day. Russia's so-called misadventure. రష్యా ఈ మధ్యన ఒక మిస్అడ్వెంచర్ చేసింది. అందరికీ తెలుసు, సంవత్సరం నుంచి ఆ మిస్అడ్వెంచర్ జరుగుతూనే ఉంది. ఓకే, ఫర్ ఆల్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్. బట్ ఇక్కడ ఏమన్నారు చూడండి, ఆథర్ గారు ఏమన్నారు? రష్యా సో కాల్డ్ మిస్అడ్వెంచర్ సీమ్స్ టు బి ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్స్ డూమ్స్డే. ఇప్పుడు రష్యా ఏం చేసింది? మిస్అడ్వెంచరు, ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. అది సీమ్స్ టు బి ద స్టార్టింగ్ పాయింట్. ఇదండి మొదలు. అంటే ఒకవేళ కానీ రష్యా కావాల్సిన ఏరియా ఉక్రెయిన్లో రాకపోతే ఆఖరిగా ఏం చేస్తారు? బ్రహ్మాస్త్రంలాగా న్యూక్లియర్ వార్ఫేర్ స్టార్ట్ చేస్తారు. కనుక మీరు జాగ్రత్త. ఆఫ్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ డూమ్స్డే సినారియో. సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు? మ్యాక్రాన్ గారు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ డూమ్స్డే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ డూమ్స్డే ఫర్ హూమ్? ఫర్ ఎవ్రీబడి. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఓకే,
the time when something very bad will happen, the time when something very bad will happen and the world will come to an end. This is the time. వచ్చింది, మీరు కాస్త ఆలోచించండి అని అన్నారు. డూమ్స్డే సినారియో గురించి చెప్తాడు ఆయన ఏకంగా. అప్పుడు సిన్స్ హీ బిలీవ్స్, ఎవరు, ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ బిలీవ్స్ దట్ ద ఉక్రెయిన్ వార్, చెప్పాను కదా మిస్అడ్వెంచర్, ఈ మిస్అడ్వెంచర్ని మనం యాస్టిక్స్లో కానీ పెట్టుకుంటే ఓకే, అదేంటండి ఉక్రెయిన్ వార్ అన్నమాట. దీన్ని ఈక్వేట్ చేయొచ్చు, అది మిస్అడ్వెంచర్. Believes that the Ukraine war has changed Russia and the Russian President Vladimir Putin, nuclear threats should not be ignored. న్యూక్లియర్ థ్రెట్, ఆయన ఏమన్నాడు, నాకు కానీ ఉక్రెయిన్ రాకపోతే నేను న్యూక్లియర్ వార్ఫేర్లో ఇన్వాల్వ్ అవుతాను. ఆ మాటను మనం ఈసారి కొట్టిపడకూడదు, ఈసారి పరిగణనలోకి తీసుకోవాలి. ఓకే, యాజ్ దీస్ రిమార్క్స్ ఎమినేట్, ఈ రిమార్క్స్ కమ్ ఫ్రమ్, ఎమినేట్ అంటే ఏంటి, they come from one of Europe's most prominent leaders. వ్లాడిమిర్ పుతిన్ గారు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన లీడర్. ద మెయిన్ థ్రస్ట్, ఓకే, మెయిన్ థ్రస్ట్ అంటే మన ఎత్తేది అనమాట, ఓ జాక్ లాగా. ద మెయిన్ థ్రస్ట్ ఈజ్ ఆన్ ద ఇంపాక్ట్ దట్ దిస్ వుడ్ హ్యావ్ ఆన్ యూరోపియన్ సెక్యూరిటీ. యూరోపియన్ సెక్యూరిటీ మీద ఎటువంటి ఓకే పరిణామం ఉండొచ్చు. నెక్స్ట్ ఏమంటారు, ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఇన్హిబిటెడ్, ఇట్ ఈస్ నాట్ ఇన్హిబిటెడ్. ఓకే, అంటే ఆయనకి ఏం పెద్ద భయం లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్హిబిటెడ్ ఆన్ దిస్ అకేషన్ ఆన్ హిస్ యూజ్ ఆఫ్ ది టర్మ్ ఫ్రెంచ్ న్యూక్లియర్ డిటరెంట్. ఓకే, ఏమన్నారు ఆయన, హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్హిబిటెడ్. భయం ఈసారి అయితే లేదు. దేని గురించి, ఆయన ఒక టర్మ్ వాడుతున్నారు. ఆ టర్మ్ ఏంటంటే ఫ్రెంచ్ న్యూక్లియర్ డిటరెంట్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దిస్, వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ బికాస్ ఇట్ హ్యాస్ అవుట్గ్రోన్, ఏమన్నారు, దిస్ హ్యాస్ అవుట్గ్రోన్ ఇట్స్ ప్రీవియస్, ఏమన్నారు, ఇట్స్ ప్రీవియస్ ఫోర్స్ డి ఫ్రాప్ మెటఫర్. మెటఫర్ అంటే ఏంటి, మెటఫర్ అంటే తెలుగులోని మనకి ఉత్ప్రేక్ష అలంకారం. మెటఫర్ అంటే ఏంటి, ఉత్ప్రేక్ష అలంకారం అన్నమాట. సో ఆయన చెప్తున్నారు, మీరు కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా విపరీత పరిణామాలు ఉంటాయి, మీరు రెడీ అయిపోండి అని. సో ఇప్పుడు ఆయన ఏమన్నారు, మళ్ళీ చెప్తున్నాను, చదువుతాను. ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆన్ దిస్ అకేషన్ on his use of what? On his use of the term, ఒక కొత్త టర్మ్ వాడాడు ఆయన, ఫ్రెంచ్ న్యూక్లియర్ డిటరెంట్. ఫ్రెంచ్ న్యూక్లియర్ డిటరెంట్ ఏంటంటే, ఈ పాలసీ ఆఫ్ ఫ్రాన్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ కన్సీవ్డ్ యాజ్ డిఫెన్సివ్. ఇట్ ఈస్ డిజైన్డ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీస్ వైటల్ ఇంట్రెస్ట్ అండ్ ఎన్ష్యూర్ ఇట్స్ సావరెంటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, with the fundamental purpose to prevent a major war that would threaten those vital interests. దాన్నే మనం ఏమంటామంటే ద ఫోర్స్ డి డిస్సువేషన్. డిటర్, డిస్సువేడ్, కన్విన్స్ సంబడి నాట్ టు డూ. ఇదేంటంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఫోర్స్ డి ఫ్రాపే మెటఫర్. ఫోర్స్ డి ఫ్రాపే అంటే ఏంటంటే ఓకే స్ట్రైక్ ఫోర్స్. ఇదేంటంటే 1961 ఫ్రెంచ్ న్యూక్లియర్ డిటరెంట్ ఫోర్స్ ఉండేది. ద ఫోర్స్ డి డిస్సువేషన్ యూజ్ టు బీ అ ట్రయాడ్, మూడు విధాలుగా, ఎయిర్, సీ అండ్ ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఇంటెండెడ్ ఫర్ డిస్సువేషన్. ద ఫ్రెంచ్ టర్మ్ ఫర్ డిటరెన్స్. ఇదేంటండి, ఇది ఫ్రెంచ్ టర్మ్ ఫర్ డిటరెన్స్ అన్నమాట. సో ఈ మెటఫరు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారు భయపడకుండా ఈసారి ఆయన వాడారు. ఆయన ఏంటి వాడి ఏమన్నారు, విచ్ హాజ్ అవుట్ గ్రోన్, ఇది అనుకున్న దానికన్నా పెద్ద అయిందనమాట. ఇట్ హాజ్ అవుట్ గ్రోన్ ద ఫోర్స్ డి ఫ్రాపే మెటఫర్. టుడే ఫ్రాన్స్ ఈజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ వాట్ వుడ్ బి అమంగ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ ఆర్సెనల్.
ఆర్సనల్, ప్లేస్ వేర్ యూ స్టోర్ ది అమ్యునిషన్. ఇప్పుడు చూడండి ఏమైంది, ఫ్రాన్స్ హెస్ బికమ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ ఆర్సనల్ ఇన్ ద వరల్డ్ అండ్ హెన్స్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అట్టరెన్సెస్, మాట్లాడడం, ఉచ్చారణ, ఇనౌన్సియేషన్స్, అట్టరెన్సెస్ క్యారీ కన్సిడరబుల్ వెయిట్. ఓకే, ఇవి మామూలుగా తేలిగ్గా మాట్లాడిన మాటలు కాదు, చాలా విలువతో కూడిన బరువైన మాటలు అన్నమాట. ఎస్, ఈ మాటలో చాలా దమ్ముంది అని మనం అనుకోవాలి, కన్సిడరబుల్ వెయిట్. ఈ బ్యాక్డ్రాప్, ఈ నేపథ్యంలో అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ రష్యన్ బెలిజరెన్స్, రష్యా రోజు రోజుకి ఇట్ ఈస్ బికమింగ్ బెలిజరెంట్, ఇట్ ఈస్ అటాకింగ్, బెలిజరెంట్ మూడ్, అటాకింగ్ అన్నమాట ఇన్ ద ఉక్రెయిన్ థియేటర్. సో ఉక్రెయిన్ ఈరోజు వాళ్ళకి ఏమైపోయింది, ఒక ప్లేస్ వేర్ దే కెన్ పర్ఫార్మ్ దేర్ యాక్ట్, ద యాక్ట్ ఆఫ్ వార్, ద యాక్ట్ ఆఫ్ వార్. A possible use of nuclear weapons in Ukraine is no longer, ఉక్రెయిన్లోని వెరీ సూన్ ఏమన్నారు చూడండి ఆథర్, పాసిబుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్, పాసిబుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ ఉక్రెయిన్ ఈజ్ నో లాంగర్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఫ్యాంటసీ. అంటే ఇది వాస్తవం అయిపోద్ది, ఇదేదో ఫ్యాంటసీ వరల్డ్ అని అనుకోకండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద రెల్మ్ ఆఫ్ రియాలిటీ, నాట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఫ్యాంటసీ ఎనీమోర్. దట్ డే is not far off when Russia is going to use nuclear power on Ukraine. It does give rise to the spectre. ఇప్పుడు ఆథర్ ఆ స్పెక్టర్ అన్నాం కదా, ఫ్యాంటమ్, ద గోస్ట్, ది అపారిషన్, ఆ దెయ్యం. ఓకే, ఇట్ డస్ గివ్ రైజ్ టు ద గోస్ట్ ఆఫ్ అ పొటెన్షియల్ న్యూక్లియర్ ఎక్స్చేంజ్. అంటే రష్యా బాంబు వేసింది అనుకో, న్యూక్లియర్ బాంబు, వాళ్ళు ఊరుకుంటారండి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వేస్తారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎస్కలేట్, ఇట్స్ గోయింగ్ టు బికమ్ అ న్యూక్లియర్ వార్. So the French president is said to be planning to put forward his case on nuclear aspect at a meeting of the European political community to be held in July. So French president గారు ఆయన ఒక ప్లాన్, ఒకటి ప్లాన్ చేసుకున్నారు ఆయన, ఇలా చేద్దామని. అది అందరి ముందు బహిర్గతం చేస్తారు ఆయన కేసు. దేని మీద, న్యూక్లియర్ ఆస్పెక్ట్ మీద. ఎక్కడ, యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ మీటింగ్. ఎప్పుడు జరుగుతుంది, జూలై ఈ సంవత్సరం జరుగుతుంది. ఓకే, జూలై ఈ సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఇదేం మొదటిసారి కాదు. సిన్స్ ద క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఇన్ 1962, అంటే ఫిడెల్ కాస్ట్రో గారు ఉన్నప్పటి నుంచి, ఓకే, ఫిడెల్ కాస్ట్రో గారు ఉన్నప్పటి నుంచి, దట్ ద స్పెక్టర్ చెప్పాను కదా, దెయ్యం, ద గోస్ట్, ద ఫ్యాంటమ్, ద అపరిషన్ ఆఫ్ ద న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ is coming to haunt the globe. ఈసారి ఇట్ ఈస్ కమింగ్, వస్తుంది భయపెట్టడానికి. దేన్ని, భూప్రపంచం అంతటి, నేను గ్లోబ్నే, ద ఎంటైర్ గ్లోబ్. ఓకే, ఎందుకు ఇంత న్యూక్లియర్ వార్ గురించి ఎంత భయపడుతున్నారు ప్రజలు అంటే, ద యాబ్సెన్స్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ కాన్సిక్వెన్స్. ఓకే, యాబ్సెన్స్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అక్రాస్ ద వరల్డ్. అంటే దీని తర్వాత జరిగే విపరీత పరిణామాల గురించి ఆలోచించే లీడర్లు ఎవరు లేకపోవడం వల్ల, అలాంటి లీడర్లు లేకపోవడం వలన ప్రపంచం అంతటా ఎసెన్షియల్లీ, ప్రప్రథమంగా దోస్ హు హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్, అంటే 10-15 కంట్రీల్ని, ఒరే వద్దురా బాబు న్యూక్లియర్ వార్ అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయగలిగి, వాళ్ళ రెటరిక్ యూసేజ్ చేసి వాళ్ళని డిసైడ్ చేయగలిగే ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ లేరు అని ఆథర్ గారు వాపోతున్నారు. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడ, ప్రపంచ వ్యవహారాల్లో, ఆన్ వరల్డ్ అఫేర్స్, ఈజ్ అగ్రవేటింగ్, అంటే వర్సనింగ్, అంటే గోరుతో పోయి దాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవడం. ఎక్సాసర్బేట్ అని వర్డ్ అంటూ ఉంటాం కదా, ఈజ్ అగ్రవేటింగ్ సిట్యువేషన్, ఉన్న సిట్యువేషన్ని ఇంకా పాడు చేసేస్తుంది. మేకింగ్ ఇట్ మోర్ ఫ్రైటన్, భయపెట్టేస్తుంది, భయాందోళన పడిపోతున్నారు జనాలు. ఏమో ఉక్రెయిన్ ఇటువైపు ఇలా ఫైట్ చేస్తుంది, ఓకే, అటు నుంచి రష్యా కొడుతుంది, ఇటువైపు గాజాలోనే నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఇప్పుడు ఇరాన్ కూడా తిరగబడింది. ఇది ఏమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి కర్టెన్ రైస్ రా, ఓకే, కర్టెన్ రైస్ రా, ఇదేనా నాంది వాక్యం, ఓకే, ఫర్ ద థర్డ్ వరల్డ్ వార్ అని అంటున్నారు. యాజ్ ఇట్ ఈస్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ గోయింగ్ త్రూ ఎక్స్ట్రీమ్. ఎందుకంటే ప్రపంచ యుద్ధం వస్తుంది అనుకుంటున్నారు,
ప్రపంచంలో చాలా కంట్రీసు ఎక్స్ట్రీమ్ అంటే ఓకే, ఎకనామిక్ అంటే ఆర్థిక క్షోభంలో ఉన్నారు, సంక్షోభం అంటే అసలు ఇంకా ముందుకు వెళ్తడం లేదు, అప్పుల మీద ఉన్నారు. ఎకానమీ అంతా ఇన్ షాంబుల్స్ అనమాట. సో ఎక్స్ట్రీమ్ ఎకనామిక్ టర్బులెన్స్ లీడింగ్ టు వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లం. డబ్బులు లేకపోతే ఏమవుద్ది, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ద న్యూక్లియర్ ఫ్యూజ్, ఒకప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యూజ్ అన్నది చాలా దూరం ఉండేది, టెండెడ్ టు బీ లాంగ్. చాలా దూరం ఉందండి, ఢిల్లీ బహుత్ దూరే అన్నట్టుగా న్యూక్లియర్ వార్ ఇప్పుడే రాదండి, చాలా దూరం ఉందండి కలపడానికి, బాంబు పేలాలంటే. కానీ ఇప్పుడు నౌ అపియర్స్ టు హ్యావ్ ష్రింక్ అయిపోయింది. అంటే ఆ న్యూక్లియర్ ఫ్యూజ్ దగ్గరకు వచ్చేస్తుంది. ప్రపంచంలోని లీడర్స్ అందరూ భయపడుతున్నారు. ఎందుకు? తర్వాత జరిగే పరిణామాల గురించి మాట్లాడి ఆలోచించి న్యూక్లియర్ వార్ ఉండాలా లేదా అని ఆలోచించే లీడర్లు లేరు. అట్ ద సేమ్ టైం ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రప్రథమంగా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేగలిగే నాయకులు లేకపోవడం, కొరత ఉందన్నమాట. ఓకే, ఆ వెలత్ కనబడుతుంది వరల్డ్ అఫైర్స్లో. అందుకనే సిట్యువేషన్ ఏమవుతుంది, రోజు రోజుకి దినదినంగా క్షీణించుకుపోతుంది. దినదినాభివృద్ధి లేదు, అగ్రవేటింగ్ ద సిట్యువేషన్. ఒక్కసారి దినదినంగా క్షీణించకపోతే మనకు వెంటనే భయాందోళనలో వెళ్ళిపోతున్నారు జనాలు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏమంటారు ఆయన, విత్ ఎ న్యూ యారే ఆఫ్ వెపన్స్. ఓకే, ఆథర్ గారు ఏమన్నారు ఇప్పుడు, విత్ ఎ న్యూ యారే ఆఫ్ వెపన్స్ వచ్చాయన్నమాట. ఏంటి వచ్చాయి ఇప్పుడు, న్యూ యారే ఆఫ్ వెపన్స్ వచ్చాయి. అంటే కొత్తవి అసెంబుల్ చేస్తున్నారు, కొత్త రేంజ్ వచ్చిందనమాట. ఓకే, ఇవన్నీను రావడం వలన, కొత్త యారే ఆఫ్ వెపన్స్ రావడం వలన ఏమవుతుందంటే, న్యూ యారే ఆఫ్ వెపన్స్ అవైలబుల్ టు మెనీ న్యూక్లియర్ వెపన్ పవర్స్. ఇది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, టెక్నాలజీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పర్వర్ట్ లాగా ఏమవుద్ది, ఇట్ విల్ బికమ్ దేశ వినాశనం. ఇట్ విల్ స్పెల్ ట్రబుల్. It will spell what? Trouble. It will spell of trouble. The absence of regular exchange among, ఏమంటారు ఇప్పుడు ఆథర్ గారు, the absence of regular exchange. ఏముండాలంటే ఆయన ప్రకారం రెగ్యులర్ ఎక్స్చేంజ్ ఉండాలి, కానీ అది యాబ్సెంట్. ఏముండాలి, రెగ్యులర్ ఎక్స్చేంజ్ అమాంగ్ ద న్యూక్లియర్ వెపన్ పవర్స్, నాట్ విత్ స్టాండింగ్. ఓకే, నేను ఇది, నువ్వు ఇది, నువ్వు అది, నేను ఇది, అలాంటివన్నీ అనుకోకుండా ద సెవరల్ ప్రోటోకాల్స్. అంటే దీన్ని కలవాలి అంటే ఇంత పేపర్ వర్క్ జరగాలి, ఇంత ప్రోటోకాల్, ఇంత ప్రొసీజర్లు అన్నీ ఉండాలి, డీలేలు ఏమి ఉంచుకోకుండా దట్ ఆర్ ఇన్ ప్లేస్ ఈజ్ ఫర్దర్ కాజ్ ఫర్ కన్సర్న్. ఇవన్నీ టైం టేకింగ్ వల్ల ఏమవుతుంది, ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నారు, ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో న్యూక్లియర్ వెపన్ పవర్ కంట్రీస్ రెగ్యులర్ ఎక్స్చేంజ్ లేకపోవడం వల్ల, ఎందుకంటే వాళ్ళకి సెవరల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ దాటుకునేసరికి టైం పట్టేస్తుంది. దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్. అది మెయిన్. అందరికీ బాధ ఏంటంటే, ఏంటండి అసలు ఒక కంట్రీ కూడా రావట్లం లేదు ముందుకి, న్యూక్లియర్ వార్ ఆపుకుందాము అంటే. ఒకప్పుడు నైస్ వర్డ్, ఒకప్పుడు న్యూక్లియర్ గ్యారంటీస్ దస్ అపియర్ టు బి, ఇది సాలిడ్ యూసేజ్ అండి, వొకాబులరీ. ఇట్ ఈస్ ఫ్రేయింగ్ ఎట్ ద ఎడ్జెస్. అంటే ఏమవుతుంది, అలా వాడుకలోని పాడైపోతుంది అనమాట. వాట్ ఈస్ ఇట్ బికమింగ్, ఇట్ ఈస్ ఫ్రేయింగ్ ఎట్ ది ఎడ్జెస్. ఎడ్జుల దగ్గర అది పాడైపోతుంది అనమాట. సో ద ఎంటైర్ థింగ్ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్. చూడండి ఎంత బాగా ఆథర్ వాడారో. The absence of regular exchange among nuclear weapon powers, notwithstanding, ఏమన్నారు, the several protocols that are in place is further cause for concern. ఒకప్పుడు న్యూక్లియర్ గ్యారంటీస్ thus appear to be, ఏమన్నారు, to start to become less effective, fraying at the edges. ఇదే స్టార్ట్ అన్నమాట, to become less effective or
less successful. Okay, less effective or less successful. సో నెక్స్ట్ ఏమంటారు చూద్దాం. నెక్స్ట్ ఏమంటారు? అగ్రవేటింగ్. ఇందాక చేసాం కదా, అగ్రవేటింగ్ అంటే ఏంటి? ఎక్సాసర్బేట్, వర్సనింగ్ దిస్ సిచ్యువేషన్ ఫర్దర్ ఆర్ సర్టన్ రిమార్క్స్. ఈ సిచ్యువేషన్ ఇంకా పాడైపోవడానికి కారణం ఏంటంటే కొన్ని రిమార్కులు చేశారు. ఎవరికి మనం అది అట్రిబ్యూట్? యూ హ్యావ్ టు అటాచ్ దీస్ రిమార్క్స్ టు, అట్రిబ్యూట్ దిస్ టు మిస్టర్ పుటిన్. మిస్టర్ పుటిన్ ఎక్కడ? డ్యూరింగ్ ద యాన్యువల్ విక్టరీ డే పెరేడ్ ఇన్ మాస్కో ఆన్ May 9th, ఈ నెలే, దిస్ ఇయర్. ఇన్ హిస్ అడ్రస్ ఏమన్నారంటే, రష్యన్ ప్రెసిడెంట్ అబ్జర్వ్డ్ దట్ హిస్ న్యూక్లియర్ ఫోర్సెస్ వర్ ఆల్వేస్ ఆన్ అలర్ట్. ఆయన దగ్గరున్న న్యూక్లియర్ ఫోర్సెస్ మీరు ఎప్పుడంటే అప్పుడే రెడీ అండి పుతిన్ గారు, ఆల్వేస్ ఆన్ అలర్ట్. అండ్ దట్ మాస్కో వుడ్ నాట్ టాలరేట్ ఎనీ వెస్ట్రన్ థ్రెట్స్. వెస్ట్ నుంచి కానీ మాకు ఎటువంటి భయం, మిమ్మల్ని ఇచ్చేస్తాం వచ్చేస్తామని కానీ అన్నారా, మేము భరించేది లేదు, మేము క్వైట్గా ఉండేది లేదు, సైలెంట్గా, ఓకే, సహనం, ఓర్పు ఇలాంటివి ఏం భరించం. ఇంకా హీ ఆల్సో యాడెడ్, ఈ స్టేట్మెంటే కాకుండా ఇంకా ఏమన్నారంటే, దట్ వైల్ రష్యా వుడ్ డూ ఎవ్రీథింగ్. చూడండి, ఒకవైపు నుంచి బెదిరించడం, ఇంకో సైడ్ ఏమంటున్నాడు ఆయన, రష్యా వుడ్ డూ ఎవ్రీథింగ్ టు ప్రివెంట్ అ గ్లోబల్ క్లాష్ అంట. ప్రపంచంలోని ఏ కంట్రీలు కొట్టుకోకుండా సాధ్యమైనంత వరకు మేము కూడా ప్రివెంట్ చేస్తాం. అంటే మేము తప్పు కదలండి అంటాం. కానీ అట్ ద సేమ్ టైం వీ విల్ నాట్ అలౌ ఎనీవన్ టు థ్రెటన్ అస్. మమ్మల్ని ఎవరన్నా కానీ భయపెడితే అవర్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ ఆన్ అలర్ట్. మేము రెడీగా ఉన్నాం, మమ్మల్ని కానీ థ్రెటన్ చేస్తే బాంబులు వేసిస్తాం, కానీ మేము మాత్రం గ్లోబల్ క్లాష్లు జరగకుండా ప్రివెంట్ చేస్తాం. చూడండి, ఒకవైపు వీళ్ళే గిల్లేస్తున్నారు, ఒకవైపు వీళ్ళే జోలపాట పడుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమంటారు? ప్రయర్ టు దిస్, November 23 లాస్ట్ ఇయర్, రష్యా హ్యాడ్ రివోక్డ్. రష్యా ఏం చేసిందండి? హ్యాడ్ రివోక్డ్ అంటే క్యాన్సిల్ చేసింది ఇట్స్ రాటిఫికేషన్, ఫార్మల్ వ్యాలిడేషన్. ఓకే, రివోక్, క్యాన్సిల్ చేసింది. ఏంటి? వాళ్ళు ప్రీవియస్గా ఒప్పుకున్నది ఒక మేజర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఒక మేజర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ రష్యా ఏం చేసిందండి? ఇట్ హ్యాస్ క్యాన్సల్డ్ ఇట్స్ కన్ఫర్మేషన్, a formal validation of a major international agreement, that is the CTBT, the Comprehensive Test Ban Treaty-ని వాళ్ళు రివోక్ చేశారు, క్యాన్సిల్ చేశారు అనమాట. ఒకప్పుడు ఒప్పుకున్నారు, ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే విచ్ ఇస్ ఇంటెండెడ్, దాని ఇంటెన్షన్ ఏంటి, ఆలోచన శైలి ఏంటంటే, విచ్ ఇస్ ఇంటెండెడ్ టు ప్రివెంట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. CTBT ఒకది, either for civilian or military purpose. కానీ ద క్లెయిమ్ మేడ్ బై రష్యా ఎందుకంటే క్యాన్సిల్ చేసింది? ఓకే, ఎందుకు రిసిండ్, RESCIND, ఓకే, ఎందుకు రెసిండ్ చేసింది, ఎందుకు రిపీల్ చేసింది, ఎందుకు క్యాన్సిల్ చేసింది అంటే, ద బ్యాన్ వాజ్ ఇంటెండెడ్ టు బ్యాలెన్స్ ద న్యూక్లియర్ ప్లేయింగ్ ఫీల్డ్. వీళ్ళంట న్యూక్లియర్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే మా దగ్గర బాంబులు ఉన్నాయి, ఇంకోళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఆడే గ్రౌండ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్, సమౌజ్జీ అవ్వాలి. ఎందుకంట యునైటెడ్ స్టేట్స్తోని వాళ్ళు ఎప్పుడూ అప్రూవ్ చేయలేదు. ఎవరు? యునైటెడ్ స్టేట్స్, విచ్ హెడ్ నెవర్ అప్రూవ్డ్ అండ్ ఈజ్ స్పీషియస్. యునైటెడ్ స్టేట్స్ యొక్క మేము బ్యాన్ చేస్తాము అన్నది ఏంటంటే ఆయన ప్రకారం ఇట్ ఈస్ స్పీషియస్. వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. ఏమన్నారైనా ఇట్ ఈస్ స్పీషియస్ ఎట్ బెస్ట్ అంట. స్పీషియస్ అంటే ఏంటనుకున్నారు? సీమింగ్లీ ట్రూ బట్ నాట్ ట్రూ. స్పీషియస్ అంటే ఏంటి? సీమింగ్లీ ట్రూ బట్ నాట్ ట్రూ. క్లియర్? సో దట్ ఈస్ ద వర్డ్ ఈజ్ యూజ్డ్ హియర్. క్లియర్? అందుకనేనంట ఆయన రివోక్ చేశారు. అందుకనే హీ హాజ్ రివోక్డ్ ఇట్. ద రాటిఫికేషన్ హీ హాజ్ రివోక్డ్ బికాస్ రష్యా intends to have balanced the nuclear playing field. ఇప్పుడు కానీ మేము రివోక్ చేయకపోతే అమెరికా మా మీద ఒక చెయ్యి ఎత్తుకుంటుంది, సో మాకే నష్టం, అందుకని మేము రివోక్ చేస్తాం ఈ రాటిఫికేషన్ అని ఓపెన్గా అంటున్నారు.
ఓకే, ఎందుకంటే అమెరికా ఏం చేసినా స్పీషియస్, సీమింగ్లీ ట్రూ అట్ బెస్ట్, నిజం కాదు వాళ్ళు చేసింది. ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ రెస్పాన్స్ టు దిస్, మరి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వెంటనే ప్రతిస్పందన తెలిపారు. ఈజ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్లీ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫ్రెండ్లీ. ఏంటండి రష్యా ఇలా బిహేవ్ చేస్తుంది అని అందరూ అన్ఫ్రెండ్లీగా ఉన్నారు. విత్ సెవరల్ కంట్రీస్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్, వాళ్ళ యొక్క బాధ విలపించుకున్నారనమాట, బహిర్గతం చేశారు. దట్ దిస్ స్టెప్ రివర్స్డ్, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళింది. ఈ అడుగు ముందడుగు కాదు రష్యాది, ఇదేం చేసింది వెనక అడుగు రివర్స్ చేసింది అనమాట. రివర్స్ ద షిఫ్ట్ టువర్డ్స్ గ్రేటర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద న్యూక్లియర్ ఆర్మ్స్ రెజీమ్. రాబోయే కాలంలోని న్యూక్లియర్ ఆర్మ్స్ రూల్ ఉంటుంది అన్న దాని మీద వాళ్ళు దిస్ స్టెప్ రివర్స్ ద షిఫ్ట్ టువర్డ్స్ గ్రేటర్ కాన్ఫిడెన్స్, అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పచ్చు ఇన్ ద న్యూక్లియర్ ఆర్మ్స్ రెజీమ్. మీన్ టైం ఇదే సమయంలోనే అక్రాస్ ద వీధి ఇలా ఉంటుండగా, ఓకే, అక్రాస్ ద వరల్డ్ కంట్రీస్ సచ్ as చైనా ఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఎన్హాన్సింగ్, ఇంప్రూవింగ్. నేను ఎందుకు వెనక ఉండాలి అని చైనా కూడా ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. ఏంటి, అన్ని ప్రొఫైల్స్ బాగున్నాయి కాబట్టి న్యూక్లియర్ ప్రొఫైల్ కూడా చైనా ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఎలా ఇంప్రూవ్ చేస్తుందంట, హ్యాస్ వెరీ రీసెంట్లీ కంప్లీటెడ్ సీ ట్రయల్స్ ఫర్ ఇట్స్ ఎయిర్ క్రాఫ్ట్. చూడండి, సీ ట్రయల్స్ కంప్లీట్ చేసింది. ఫస్ట్ ఏంటది, ఎయిర్ క్రాఫ్ట్ సూపర్ క్యారియర్. 2, ఈ ఎయిర్ క్రాఫ్ట్ సూపర్ క్యారియర్స్ ఇస్ ఫిట్టెడ్ విత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యాటపుల్ట్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వెనక్కి లాగి బాంబును దడేను కొడుతుంది అనమాట. క్యాటపుల్ట్ ఫార్ లాంచింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫర్ లాంచింగ్ ఏంటి ఎయిర్ క్రాఫ్ట్స్. ఇట్ ఈస్ వెల్ ఆన్ ఇట్స్ వే టు కంప్లీట్ బిల్డింగ్ అ 4th ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సరిపోయింది, ఒకటి సరిపోదు అన్నట్టుగా 4 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చైనా మొదలెట్టేసింది. ద డిస్కషన్ అట్ హూవర్. ఓకే, ఇప్పుడు హూవర్ అన్న ప్లేస్లోని ఓ డిస్కషన్ జరిగింది. ఏంటి డిస్కషన్, ఈవెన్ యాజ్ యూరప్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ సీమ్ టు బి హాంటెడ్. యూరప్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద ప్రపంచం ఆర్ హాంటెడ్, అంటే ఈ పెనుభూతం వాళ్ళ నెత్తి మీద ఉన్నప్పుడు కూడాను బై ది స్పెక్టర్, బై ది, మళ్ళీ చెప్తున్నాను, గోస్ట్, ఫ్యాంటమ్ అపారిషన్ ఆఫ్ అ పాసిబుల్ న్యూక్లియర్ ఆర్మగెడన్. ఓకే, పాసిబుల్ ఏమన్నారు ఆథరు, న్యూక్లియర్ ఆర్మగెడన్ అంట. న్యూక్లియర్ ఆర్మగెడన్ అంటే ఏంటి, ఇంకా ఫైనల్ బ్యాటిల్ అన్నమాట, ఫాట్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ద ఫైనల్ బ్యాటిల్, ఇంకా న్యూక్లియర్ ఫైనల్ బ్యాటిల్, టోటల్లీ అన్కనెక్టెడ్. దీనికి అసలు టోటల్గా అన్కనెక్టెడ్గా ఒక అకాడమిక్ డిస్కషన్ జరిగింది. ఓకే, అకాడమిక్ డిస్కషన్ ఒకటి జరిగింది. అసలు ప్రపంచంలో కొట్టుకు పోతుంటే, ఈ భయంతో నుండి వెళ్తుంటే ఒక అకాడమిక్ డిస్కషన్ జరిగింది. దేని మీద అంట, న్యూక్లియర్ మ్యాటర్స్ మీద. ఈ విషయం పైన చర్చ జరిగింది. ఎక్కడ, హూవర్ ఇన్స్టిట్యూషన్లోని. ఈ హూవర్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందండి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ యుఎస్లో ఉంది. దీనికి చాలామంది ఓకే డెలిగేట్స్, అంటే కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ఎవరికి వాళ్ళు వచ్చారు. ఈ ఆథర్ కూడాను, ఇప్పుడు మనకు రాసిన ఆథర్ గారు కూడాను వాజ్ ఎ డెలిగేట్. ద రైటర్ వాజ్ అ డెలిగేట్. ద డిస్కషన్స్ ఏమయ్యాయంటే సెంటర్డ్ అరౌండ్ యుఎస్ అండ్ ఇండియా. యుఎస్ అండ్ ఇండియా సివిల్ న్యూక్లియర్ డీలే, మిలిటరీ న్యూక్లియర్ డీల్ కాదు, సివిల్ న్యూక్లియర్ డీల్ 2005-2008లో అప్పుడు జరిగింది. అండ్ హౌ ఇట్ హ్యాడ్ బ్రాట్ అబౌట్ అ ఫండమెంటల్ చేంజ్, హౌ ఇట్ హ్యాడ్ బ్రాట్ అ బేసిక్ చేంజ్ ఇన్ యాటిట్యూడ్, ఇన్ ద అవుట్లుక్, నాట్ ఓన్లీ ఆన్ న్యూక్లియర్ మ్యాటర్స్, న్యూక్లియర్ మ్యాటర్స్ మీదే కాదు, బట్ ఆల్సో ఆన్ ది ఎంటైర్ గ్యామట్, ది ఎంటైర్ గ్యామట్, ఎంటైర్ ఇదన్నమాట, ఎంటైర్ స్ఫియర్ of relationships, of relations between the US and India. What the discussion seemed to imply was that there are many more things available. Idi Shakespeare ni quote chesaru ayana. Many more things available in heaven than we are aware of. Okay? Many more things available in heaven than we are aware of అని ఆథర్ గారు అన్నారు అన్నమాట. అంటే మనం చూసిన దానికన్నా అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ, మన హెవెన్ అన్న ప్లేస్లో. ఓకే,
ఈ భూప్రపంచం మీద మనం చూడవలసినవి ఇన్నే కాదు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాట్ ద డిస్కషన్ సీమ్ టు ఇంప్లై వాస్ దట్ దెర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ అవైలబుల్ ఇన్ హెవెన్ దాన్ దట్ ఆర్ ఆన్ ఎర్త్ అని అంటారు షేక్స్పియర్ గారు అనమాట. అవైలబుల్ ఇన్ హెవెన్ దాన్ వీఆర్ అవేర్ ఆఫ్. ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి మనం తెలిసిన దానికన్నా. కానీ ఇప్పుడు ఏమంటారు, దేర్ వర్ నో రిఫరెన్సెస్ ఇన్ ద మీటింగ్. అసలు ఈ మీటింగ్లోని ఎటువంటి ప్రస్తావన తేలేదు. దేని గురించి? న్యూక్లియర్ స్టాండ్ ఆఫ్ గురించి. అంటే వద్దురా న్యూక్లియర్ యుద్ధం అన్న దాని గురించి అసలు ప్రస్తావనే రాలేదు ఇన్ యూరోప్. బట్ ద మెసేజ్ ఎమినేటింగ్, కానీ అక్కడి నుంచి వచ్చిన వార్త, బయటకు వస్తున్న వార్త, ఎమినేటింగ్ దట్ విచ్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద డిస్కషన్ సీమ్ టు ఇంప్లై. ఈ డిస్కషన్ నుంచి వచ్చింది ఏంటంటే ఇంప్లై చేస్తుంది అంటే నొక్కి ఒక్కడి నుంచి చెప్తుంది ఏంటంటే దట్ ద మెథడాలజీ అడాప్టెడ్ డ్యూరింగ్ ద న్యూక్లియర్ డీల్ నెగోసియేషన్స్ హ్యాడ్ రిలవెన్స్. ఓకే, వాళ్ళు అప్పుడు వాడిన మెథడాలజీ అంటే పద్ధతి ఏదైతే ఎంప్లాయ్ చేశారో డ్యూరింగ్ ద న్యూక్లియర్ డీల్ నెగోసియేషన్స్, ఈ చర్చల్లోని హ్యాడ్ రిలవెన్స్ అంటే హ్యాడ్ ఇంపార్టెన్స్ టు మెనీ కరెంట్ డిస్ప్యూట్స్. ఇప్పుడు జరుగుతున్న చాలా అనర్థాలకి ఆ రోజే వాళ్ళు పునాది వేశారు అని ఆథర్ అంటున్నారు. వెన్ ఇండియా అండ్ ద యుఎస్ అండర్టుక్ టు నెగోషియేట్ ఎ న్యూక్లియర్ డీల్, దే స్టూడ్ ఎట్ ఆపోజిట్ పోల్స్. చూడండి, దే స్టూడ్ ఎట్ ఆపోజిట్ పోల్స్ ఆఫ్ ద న్యూక్లియర్ ఆర్డర్. India had not signed on the NPT, Nuclear Proliferation Treaty. NPT అంటే ఏంటి? A foundation treaty governing global nuclear rules. దాన్ని మనం సైన్ చేయాలి. It had also refused to sign the CTBT, Comprehensive Test Ban Treaty. చేయకుండా ఏం చేసింది? ఇండియా హ్యాడ్ క్యారీడ్ అవుట్ 5 న్యూక్లియర్ టెస్ట్స్ ఇన్ 1998. ఇదే పోఖ్రాన్లో జరిగింది. లీడింగ్ టు ద ఇంపోజిషన్ ఆఫ్, ఇది చేయడం వలన ఇండియా మీద ఆంక్షలు, ఓకే, శాంక్షన్స్ ఆన్ ఇండియా న్యూక్లియర్ ప్రోగ్రామ్. భారతదేశం న్యూక్లియర్ ప్రోగ్రాము చేయకూడదు అన్న దాని మీద ఆంక్షలు తీసుకొచ్చారు. దాని మీద ఏం తీసుకొచ్చారు? ఆంక్షలు తీసుకొచ్చారనమాట. సో కాన్సిక్వెంట్ ఆన్ ది యుఎస్ ఇండియా న్యూక్లియర్ డీల్, మోస్ట్ ఆఫ్ ద రోడ్ బ్లాక్స్ అంటే చాలా మట్టుకు అడ్డంకులు. రోడ్ బ్లాక్స్ అంటే ఏంటి? బండి వెళ్లకుండా మనకి అడ్డేస్తుంటారు చూడండి, ఓకే, డివైడర్లో పెట్టేసి రోడ్డుకి అడ్డంగా పెట్టేసి ఇలాంటివి అన్నమాట. సో అలాగా ఆలోచించకుండా ఎలా ఆలోచించాలంటే కాన్సిక్వెంట్ ఆన్ ద ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్, మోస్ట్ ఆఫ్ ద అడ్డంకులు, ఆబ్స్టికల్స్, రోడ్ బ్లాక్స్ దట్ ప్రివెంటెడ్ ఇండియా ఫ్రమ్ జాయినింగ్ ద గ్లోబల్ న్యూక్లియర్ రెజీమ్. అసలు ఇండియాని ఏంటి ప్రివెంట్ చేసిందండి ఫ్రమ్ జాయినింగ్ ద గ్లోబల్ న్యూక్లియర్ రెజీమ్ అంటే వర్ నౌ లిఫ్టెడ్. ఇప్పుడు అవన్నీ ఎత్తేసారు. ఇన్ ద ప్రాసెస్ బోత్ సైడ్స్ మేడ్ సిగ్నిఫికెంట్ కన్సెషన్స్. అంటే ఇండియా కొద్దిగా తగ్గింది, 2-3 మెట్లు దిగింది, యుఎస్ కూడా 3-4 మెట్లు దిగింది. సిగ్నిఫికెంట్ కన్సెషన్స్. ఇండియా అగ్రీడ్ టు సెపరేట్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇంటూ సివిలియన్ అండ్ మిలిటరీ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్. తద్వారా ఇన్ రిటర్న్ ఫర్ లింకింగ్ పర్మనెంట్ సేఫ్ గార్డ్స్. ఏం కావాలి మనకి? పర్మనెంట్గా కొన్ని జాగ్రత్తలు కావాలి. ఫార్ పర్మనెంట్ ఫ్యూయల్ సప్లైస్. దేంతో లింక్ చేశారు? కొన్ని మాకు కావాలండి సేఫ్ గార్డ్, ఎంత కష్టమైనా మాకు సేఫ్ గార్డ్ చేయండి, మాకు ప్రొటెక్ట్ చేయండి. ఏంటంటది? ఫర్ పర్మనెంట్ ఫ్యూయల్ సప్లైస్. మనకు కావాల్సిన చమురు అంతా. ఇండియా అగ్రీడ్ టు అడ్హియర్ టు స్టిక్ అండ్ ఫాలో, టు సర్టన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెగ్యులేషన్స్. కొన్ని ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెగ్యులేషన్స్కి మనం ఫాలో అవుతాం అన్నాం. ఇట్ యాక్సెప్టెడ్ ఏ వాలంటరీ, వాళ్ళే ఇండియా అంతటికి ఇండియాయే వాలంటరీ ఏమడిగారు? మారటోరియం. ఏమన్నారు వీళ్ళు? దే యాక్సెప్టెడ్ టు అ వాలంటరీ మారటోరియం. వాలంటరీ మారటోరియం ఏంటంటే, ఓకే, ఇదేం చేశారు? వాలంటరీ మారటోరియం ఇదేంటంటే, ద మారటోరియం ఇస్ బేస్డ్ ఆన్ our national security assessment that the United States does not need to conduct nuclear explosive tests in order to ensure the safety, security, and effectiveness of nuclear forces. We maintain to deter nuclear attacks on the United States
our allies and partners. This legislation, which overcame opposition for the George Bush administration, became law in 1992. It mandated a 9-month moratorium on nuclear weapon test explosion. In July 1993, President Bill Clinton decided to extend the US test moratorium. Okay? తాత్కాలిక నిషేధం ఇదంతా వాళ్ళకి హెల్ప్ చేసిందనమాట. సో దిస్ ఈజ్ హౌ దే నార్మలీ హ్యావ్ గెయిన్డ్. సో moratorium is a ban, a prohibition, an embargo. So it accepted a voluntary ban, a prohibition or an embargo, sanctions. దేని మీద? న్యూక్లియర్ టెస్టింగ్ మీద. ద యుఎస్ ఇంటర్న్, మరి మనం ఇది చేసాం కాబట్టి యుఎస్ మనం చేయాలి కదా. ఇంటర్న్ ఏం చేసిందంటే అమెండెడ్, సవరణ చేసింది ఇట్స్ డొమెస్టిక్ లాస్. అండ్ ద యుఎస్ కాంగ్రెస్ మేడ్ పాసిబుల్ ద ప్యాసేజ్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రావిజన్స్. కొన్ని లెజిస్లేటివ్ ప్రావిజన్స్ని ఆమోదముద్ర ఇచ్చిందనమాట. ఎక్కడ? వాళ్ళ హౌస్లోని కొన్ని ఆమోదముద్ర ఇచ్చింది. ఇచ్చి ఏం చేసింది? త్రూ ఎనాక్ట్మెంట్స్, అంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. ఎనాక్ట్మెంట్స్ బ్రింగ్స్ అబౌట్ సర్టన్ లాస్ ఆఫ్ ది హైడ్ యాక్ట్ అండ్ ద 123 అగ్రిమెంట్స్. ఓకే, ద యుఎస్ ఆల్సో టుక్ ద లీడ్ ఇన్ అప్రోచింగ్ ద న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ ఎన్ఎస్జి టు ఈజ్, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం కదండి, సునాయాసంగా చేయడం. టు ఈజ్ న్యూక్లియర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇండియా. The US and India thereafter coordinated their efforts to obtain India's specific safeguards agreement from the International Atomic Energy Agency, IAEA. ఈ ఏజెన్సీ నుంచి. దిస్ గేవ్ ఇండియా a status similar. ఈ అగ్రిమెంట్ అవడం వలన ఇండియాకి ఒక స్టేటస్ వచ్చింది. ఓకే, ఒక పరపతి వచ్చింది. ఏంటంట? సిమిలర్ టు దట్ ఆఫ్ ఎ న్యూక్లియర్ వెపన్ స్టేట్. మనం కూడా ఒక న్యూక్లియర్ వెపన్ స్టేట్ అయ్యాం అండర్ ద నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఎన్పిటి. అండర్ ద ఎన్పిటి, ద కీ టు ఇంప్రూవింగ్ టైస్. మనకి వాళ్ళకి ఈ సత్సంబంధాలు పెరగడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? ఇంప్రూవింగ్ టైస్. ద మెసేజ్ ఫ్రమ్ ద డిస్కషన్స్ at the Hoover Institution seemed to be that the deal had even more significance than being merely an arrangement about revising India's nuclear status. Over the years since the deal was finalized in 2008, India-US relation had attained new heights. కొత్త శిఖరాలకు వెళ్ళిందనమాట. From technology denial, India had become a major technology partner of the US. ఒకప్పుడు టెక్నాలజీ లేదు అన్న వాళ్ళు ఈరోజు మనం వాళ్ళతోని పార్ట్నర్ అయ్యాం. మెనీ ఆఫ్ ద మెంటల్ కాబ్వెబ్స్. ఓకే, మొన్నటి వరకు మనకి చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. మెనీ ఆఫ్ ది ఏమంటారు ఆథర్, మెనీ ఆఫ్ ది మెంటల్ కాబ్వెబ్స్ అంటే నెగటివ్ హ్యాబిట్స్, ఓకే, నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ ప్యాషన్స్, నెగటివ్ బిలీఫ్స్ ఇన్నాళ్ళు ఉండేవి దట్ ప్రీవియస్లీ ఎగ్జిస్టెడ్ హ్యాడ్ బీన్ రిమూవ్డ్ అండ్ ఇండియా అండ్ ద యుఎస్ హ్యాడ్ అచీవ్డ్ అ న్యూ ప్లాటో. న్యూ ప్లాటో అంటే మన హైదరాబాద్ లాంటిది. ప్లాటో అంటాం కదా జాగ్రఫికల్లో. అక్కడ ప్లాటో హైదరాబాద్ ఎందుకంటున్నానంటే బల్లభూమి అనమాట, విచ్ మీన్స్ అ ఫ్లాట్ ఎలివేటెడ్ ల్యాండ్ ఫామ్. దాన్ని జాగ్రఫికల్, దాన్ని వొకాబులరీ ఎలా వాడాడు చూడండి ఆథర్. ఆ మెంటల్ కాబ్వెబ్స్ ఎప్పుడైతే తీసేశారో ఇండియా అండ్ యుఎస్ హ్యావ్ అచీవ్డ్ ఎ న్యూ ఫ్లాట్ సర్ఫేస్. అంటే ఇది యుఎస్ ఇక్కడ నిలబడితే ఇండియా ఇక్కడ నిలబడింది. అంటే వీఆర్ ఆన్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. వి ఫౌండ్ ఎ న్యూ ప్లాటో, వి ఫౌండ్ ఎ న్యూ ప్లాటో ల్యాండ్. ఈ ప్లాటో ఏంటి? ఇది ఫ్లాట్గా ఎలివేటెడ్ ల్యాండ్ ఫామ్. ఇద్దరిని పైన పెట్టి ఇద్దరు డిస్కస్ చేసుకోండి అన్నారు. యాజ్ ఫార్ యాజ్ ఏ రెండు అంట ఎకనామిక్ అండ్ డిఫెన్స్ రిలేషన్స్ were concerned. India had also become an essential partner of the US on many regional and global issues. గ్యారంటీగా మన వాళ్ళు చాలా వాటిల్లోనే వాళ్ళతో పాటు సత్సంబంధాలు ఉన్నాయి. The discussion unambiguously
అంబిగ్యూస్ అంటే అన్క్లియర్, అన్అంబిగ్యూస్లీ అంటే వెరీ క్లియర్లీ, సీమ్ టు రీఇన్ఫోర్స్ మళ్ళీ శక్తిని తెచ్చిందనమాట. సీమ్ టు రీఇన్ఫోర్స్ మనకి మళ్ళీ ద వ్యూ దట్ ఓవర్కమింగ్ ద సైకలాజికల్ డివైడ్, ఆ మెంటల్ కాబ్వెబ్స్ అన్నాను కదా, అవి కాస్త అది డివైడ్ చేసే దాన్ని మనం అధిగమిస్తే ఇట్ వాస్ క్రిటికల్ టు ఇంప్రూవింగ్ రిలేషన్స్ అండ్ రిలేషన్షిప్స్, సత్సంబంధాలు చుట్టరికాలు బిట్వీన్ కంట్రీస్, బ్రీచింగ్. మళ్ళీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇవాళ వొకాబులరీ ఉందంటే, ద వాల్ ఆఫ్ డిస్బిలీఫ్, ఓకే, ఇంప్రెగ్నబుల్, మంచి వర్డ్స్ ఇవ్వాలి ఆథర్ గారు అయితే. సో బ్రీచ్ అంటే ఏం చేశారు ఆయన? హీ స్టార్టెడ్ టు బ్రేక్ త్రూ, హీ బ్రోక్ త్రూ ద ఇంప్రెగ్నబుల్ అంటే ఏంటి? ద అన్బీటబుల్, ద అన్అసైలబుల్. అటాక్ చేయలేని దాన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారనమాట. బ్రీచింగ్ ద ఇంప్రెగ్నబుల్ వాల్ ఆఫ్ డిస్బిలీఫ్, అపనమ్మకాన్ని, ఓకే, లీడింగ్ టు ఏమైంది? ఇది లీడింగ్ టు సబ్సీక్వెంట్ ట్రాన్స్ఫర్మేషన్ వుడ్ ఇన్ఎవిటబుల్లీ, తప్పనిసరిగా, ఇన్ఎవిటబుల్, ఓకే, అంత తప్పించుకుందామన్నా జరిగిపోతాయి, ఇన్ఎవిటబుల్లీ హ్యావ్ అ బెనిఫిషియల్ ఇంపాక్ట్, లాభసాటిగానే ఉంటుంది. ఫ్రమ్ ఇండియా స్టాండ్ పాయింట్ చూడండి, అసలు ఇవాళ ఒక వొకాబులరీ వర్షం అన్నమాట. ఫ్రమ్ ఇండియా స్టాండ్ పాయింట్ అంటే a point of view or a viewpoint, given that the India-US nuclear deal originated from ఎవరి కోరిక? India's desire, deep కోరిక to obtain high grade uranium. మనకి దేనికి ఇదంతా కావాలి? high grade uranium from outside to complement, to support, complement its energy requirement. The deal confirms that nuclear energy could be a major resource for peaceful purposes. So this is the article with regard to specter of nuclear warfare. IACE సదుద్దేశంతో ప్రతిరోజు న్యూస్ పేపర్ ఎడిటోరియల్ పరీక్షార్థులందరికీ, ఉద్యోగార్థులు, ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగార్థులందరి లాభం కోసం, ఉభయ రాష్ట్రాల్లోని ఉన్న తెలుగు మాట్లాడే ఉద్యోగార్థులందరి బాగు కోసం మేము ఈ క్లాసులు చేస్తున్నాం. సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి, కమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. మా కన్స్ట్రక్టివ్ కమెంట్స్ ఉంటే మేము ఇంకా మెరుగ్గా మీకు తోడ్పడగలం. ఈ సదుద్దేశంతోనే ప్రతిరోజు మీకు ఎడిటోరియల్ డిస్కషన్, తద్వారా వొకాబులరీ అవన్నీ చాలా డీటెయిల్డ్గా మీ బాగు కోసం మా ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ.